హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అజిత అండి. నేను జ్యువెలరీ మేకింగ్ చేస్తాను అండ్ రా మెటీరియల్స్ కూడా సేల్ చేస్తాను. చాలామంది రా మెటీరియల్స్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయట్లేదని చెప్పి ఈ మధ్యకాలంలో ఏంటండి బిజినెస్ ఆపేసారా, పెట్టట్లేదు అని చెప్పి వాట్సాప్కి మెసేజ్ చేస్తున్నారు. యాక్చువల్గా బిజినెస్ ఆపేయడం అట్లా ఏం కాదండి. ఫ్యామిలీలో కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చి హోమ్ టౌన్ వెళ్ళాల్సి వచ్చింది. ఒక 5 days తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ మెంబర్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే అక్కడికి ఇక్కడికి తిరగడము అట్లాగా కొంచెం బిజీగా ఉండి నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను. అండ్ ఆర్డర్స్ కూడా నేను ఎవరైనా ఆర్డర్ ఇస్తే వితిన్ 1 or 2 daysలో డిస్పాచ్ చేసేదాన్ని. బట్ ఈ 1 week 10 days నుండి ఒక 10 days నుండి కొంచెం 3-4 days పడుతుంది డిస్పాచ్కి. చాలామంది అర్థం చేసుకున్నారండి. యాక్చువల్గా నేను రీజన్ చెప్పకుండానే చాలామంది రిటర్నింగ్ కస్టమర్స్ అయితే మీరు ఎప్పుడూ ఇంత లేట్ చేయలేదు కదా, ఏంటి లేట్ అయింది అని అడుగుతున్నారు. ఏంటి మేడం లేట్ అయింది, ఏమైనా ప్రాబ్లమ్ అని అట్లా అడుగుతున్నారు. అండ్ కొత్త కస్టమర్స్ కూడా కొంచెం బిజీగా ఉన్నామండి అని, నేను ఇంకా సిచ్యువేషన్ ఇది అని చెప్పకుండా కొంచెం బిజీగా ఉన్నానండి, డిస్పాచ్కి 3-4 days టైం పడుతుంది అన్నా కానీ 99% అర్థం చేసుకున్నారండి. ఒకళ్ళిద్దరు మాత్రం కొంచెం రూడ్గా బిహేవ్ చేశారు. ఆర్డర్ ఇవ్వకపోయినా పర్లేదండి, మీరు మాత్రం ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పి నేను వాళ్ళ ఆర్డర్స్ కూడా తీసుకొని ఉన్నాయి. అండ్ వీఆర్ బ్యాక్ అండి. ఇంకా మొత్తం అన్నీ సెటిల్ అయిపోయినాయి. ఇంక ఇప్పటి నుండి రెగ్యులర్గా రా మెటీరియల్స్ వీడియోస్ కానీ మేకింగ్ సంబంధించిన వీడియోస్ కానీ వస్తూ ఉంటాయి. అండ్ నేను లాస్ట్ వీడియోలో కొన్ని చైన్స్ మేక్ చేసి చూపించాను. యాక్చువల్గా ఆ రోజు ఆ చైన్స్ నెక్స్ట్ డే డిస్పాచ్ వేయాల్సింది ఉంది. సో హడావిడిగా వీడియో తీశాను, డిస్పాచ్ వేసేసాను, వీడియో పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత చాలామంది వీడియో క్లారిటీ లేదు, అందులో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పారు. సో ఇప్పుడు చైన్స్ నా దగ్గర లేవు కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఆ చైన్స్ అన్నీ క్లియర్గా పిక్స్ పెడతాను. అండ్ లాస్ట్ వీక్ కొన్ని కట్టుతిగా మేకింగ్స్ చేశామండి. అండ్ ఈ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల వీడియోస్ ఏమీ చేయలేకపోయాను. బట్ అవన్నీ డిస్పాచ్ కూడా అయిపోయినాయి. అవి కూడా అన్నీ కలిపి పిక్స్ ఒక వీడియోలో పెడతాను. ఈ వీక్ యాక్చువల్గా బిజీగా ఉన్నా కానీ ఒక్క మేకింగ్ మాత్రమే చేశాను. ఈ వీక్ ఎక్కువ తీసుకోలేదు, నేను ఆర్డర్స్ ఎక్కువ యాక్సెప్ట్ చేయలేదు. సిచ్యువేషన్ అనుకూలంగా లేదని చెప్పి నేనే ఎక్కువ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఈ వీక్ అయితే ప్రజెంట్ ఒక్క చైన్ మేకింగ్ చేశానండి. తర్వాత అది వీడియో తీయడానికి కుదురుతుందో లేదో అని చెప్పి ఈ వీడియోలో జస్ట్ చూపిస్తాను. ఇన్ కేస్ వీడియో తీయడానికి కుదిరితే డీటెయిల్గా మొత్తం క్లియర్గా మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాను. బట్ ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి సీజెడ్ బీడ్స్ అండి. గ్రీన్ సీజెడ్ బీడ్స్తో ఈ మధ్యలో నక్షి బాల్స్ వేసాము. ఇదిగో నక్షి బాల్స్ కూడా ఫస్ట్ లైన్లో 1 1 2 2 3 3 4 4 అట్లా నక్షి బాల్స్ వేసాము. అండ్ స్వరోస్కి పర్ల్ అనమాట, మధ్యలో 8 mm స్వరోస్కి పర్ల్ వేసాము సెంటర్లో. ఇంకా అంతకన్నా చిన్నదైతే మరీ చిన్నగా ఉంటుంది, పెద్దదైతే మరీ పెద్దదైపోతుంది అన్నట్టు అట్లా వేసాము. నక్షి బాల్స్ కూడా మీరు కావాలంటే డిఫరెంట్ డిజైన్స్ చూస్ చేసుకోవచ్చు. ఇది అయితే చైన్ ఈ లింక్ నుండి ఈ లింక్ వరకు 20 inches చైన్ అండి. ఈ లింక్ నుండి ఈ లింక్ వరకు మనకి కింద 4th లేయర్, ఈ కింద లేయర్ వచ్చేసి 20 inches ఉంటుంది. ఇంకా దానికన్నా కొంచెం తక్కువగా పై లేయర్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మాత్రం జస్ట్ కొంచెమే వేసామన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా మేడం అడిగింది ఎలా అంటే ఈ లింక్స్ కొంచెం ఇట్లా నెక్ పైకి వెళ్ళాలి, వెనకమాల లెంత్ ఎక్కువ లేకపోయినా కానీ ఇన్ కేస్ అవసరం అయితే తర్వాత ఈ హుక్స్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. బట్ చైన్ మాత్రం కొంచెం ఇవి పైకి వెళ్ళేటట్టు ఈ లెంత్ తక్కువ ఉండేటట్టు చూడమన్నారు, అందుకని అట్లా వేసామండి. అండ్ ఒక్కసారి నేను మీకు ఇది పెట్టుకొని లుక్ చూపిస్తాను. యాక్చువల్గా ఇట్లాంటి చైన్స్ శారీస్, హాఫ్ శారీస్ అట్లాంటి వాటి మీద బాగుంటాయి. బట్ ఇప్పుడు నేను శారీ కట్టుకొని చూపించే అంత టైం లేదు కాబట్టి జస్ట్ డ్రెస్ మీదే పెట్టుకొని చూపిస్తున్నాను. ఇలా ఉంటుందండి చైన్ వచ్చేసి. మీరు దీన్ని సెట్ అయ్యే ఇయర్ రింగ్స్తో పేరప్ చేసుకోవచ్చు. అండ్ మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో అసలు చూడండి ఎంత బాగా షైన్ అవుతున్నాయో బీడ్స్ చక్కగా ఈ లైటింగ్కి. అదే మీది డే టైంలో పెట్టుకున్నా కొంచెం షైనింగ్ ఉంటాయి బీడ్స్. అదే నైట్ పార్టీస్కి అట్లా నైట్ టైం ఏదైనా ఫంక్షన్స్కి పెట్టుకున్నారంటే
ఆ నైట్ టైం లైట్స్కి ఇంకా అసలు లైక్ మెరిసిపోతాం అనమాట, మనమే మెరిసిపోతాం ముందు, అంత బాగుంటాయి షైనింగ్ వచ్చేసి. ఇవి సీజెడ్స్ అండి, 3mm సీజెడ్స్. ఇది మామూలుగా మనకి 14 ఇంచెస్ లైన్ వస్తుంది రా మెటీరియల్, లైక్ ఓన్లీ సీజెడ్స్ లైన్ 14 ఇంచెస్ లైన్ వస్తుంది. లైన్ వచ్చేసి 200 రూపీస్ పడుతుందండి. ఇన్ కేస్ ఎవరికైనా మెటీరియల్ కావాలి అన్నా కానీ లేదా మేకింగ్స్ కావాలి అన్నా కానీ కస్టమైజ్ చేసి ఇస్తాము.